టీబీ అనేది ఇండియాలో కామన్‌గా వచ్చే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఒకటొచ్చేసి ఊపిరితిత్తులకి టీబీ వస్తుంది. దీన్ని పల్మనరీ టీబీ అంటారు. ఇంకొకటి వేరే అవయవాల ఊపిరితిత్తులు కాకుండా వేరే అవయవాలకొస్తే దాన్ని ఎక్స్‌ట్రా పల్మనరీ టీబీ అంటారు. ఎక్స్‌ట్రా పల్మనరీ టీబీ అనేది దేనికైనా రావచ్చు. చర్మంకి రావచ్చు, స్పైన్‌కి రావచ్చు, ఇంటెస్టైన్స్‌కి రావచ్చు. అలాగే జెనైటల్ ఆర్గాన్స్‌కి రావచ్చు, కిడ్నీస్‌కి రావచ్చు. ఇలా చాలా ఆర్గాన్స్‌కి కూడా టీబీ వస్తుంది. ఇప్పుడు టీబీలో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే బరువు తగ్గుతారు, ఆకలి వేయదు, జ్వరం అనేది సాయంత్రం పూట వస్తుంది, చెమటలు పడతాయి, అలాగే దగ్గు కూడా విపరీతంగా వస్తుంది, 2 వారాల కంటే ఎక్కువ ఉంటుంది. ఇవి టీబీలో వచ్చే లక్షణాలు. అసలు టీబీని మనం ఎలా నిర్ధారిస్తాము అంటే చెస్ట్ ఎక్స్‌రే ఒకటి చేస్తారు. అవసరమైతే సిటీ స్కాన్ కూడా చేస్తారు. అలాగే తెమ్మడ పరీక్ష ఉంటుంది. ఆ తెమ్మడ పరీక్షని సీబీ నాట్ అని, ట్రూ నాట్ అని ఆ టెస్ట్‌ల ద్వారా మనము టీబీని నిర్ధారిస్తాము. దాన్ని బట్టి టీబీ మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు. ఎక్స్‌ట్రా పల్మనరీకి ఒకలాగుంటుంది, పల్మనరీకి ఒకలాగుంటుంది ట్రీట్మెంట్ కోర్సు. ఏ పేషెంట్‌కైనా దగ్గు గనక 2 వారాల కన్నా ఎక్కువున్నా, జ్వరం అస్సలు కంట్రోల్ కావట్లేదన్నా, వేరే యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా దగ్గు తగ్గట్లేదు, అలాగే బరువు తగ్గుతున్నారు, ఆకలి వేయట్లేదు, ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.